హలో అందరికీ. ఇప్పుడైతే నేను చిట్టి ముత్యాలు రొయ్యల పులావ్ అయితే చూపిస్తానండి. ఈ రెసిపీ చేసుకోవడం అయితే చాలా ఈజీ. ముందైతే ఒక నాన్ స్టిక్ కడాయి అయితే పెట్టుకోవాలి, లేకపోతే ఒక మందంగా ఉన్న గిన్నె అయినా పెట్టుకోవాలి, అడుగు పట్టిద్ది కాబట్టి. ఇవైతే నేను రొయ్యలు అయితే పసుపు ఉప్పు వేసి శుభ్రంగా అయితే కడిగి పెట్టేసుకున్నానండి. అవి ఫస్ట్ అయితే ఆగిలి పట్టించుకోవాలి. జస్ట్ వాటర్ ఇంకిపోయే వరకు ఉంటే చాలు, లేకపోతే బాగా డ్రై అయిపోతాయి. ఇందులోనే మనం కొద్దిగా ఉప్పు పసుపు కారం అయితే వేసుకుని ఆగలైతే పట్టించుకోవాలండి. మూడు వేసుకున్నాక ఒకసారి అయితే కలిపేసుకుని ఒక 5 మినిట్స్ అయితే వాటర్ అయితే అవే ఇంకిపోతాయండి స్లోలో పెట్టుకుంటే. ఇదిగోండి నాకైతే అయిపోయింది. ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే పోసుకోవాలండి. ఆయిల్ పోసుకున్నాక 2 పచ్చిమిర్చి చీలికలు అయితే చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. ముందైతే బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకోవాలండి. నేనైతే ముందు పచ్చిమిరపకాయలు వేసాను, 1 ఇంచు దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి, జాపత్రి, ఈ 3 అయితే వేయించుకుని తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి. అవి కొంచెం స్మెల్ రావడంతో ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి. ఇవైతే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్లో ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలండి. టైం పట్టిద్ది, కాకపోతే అలా వేయించుకుంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇప్పుడు నేను చూపించేది అయితే ధనియాలు గసగసాలు పొడండి, అల్లం వెల్లుల్లి ఎండు కొబ్బరి చిన్న ముక్క, ఇవైతే పేస్ట్ చేసుకోవాలి. ఇది వేసుకుంటే టేస్ట్ అయితే చాలా కమ్మగా వచ్చిద్దండి. గసగసాలు నలగడానికి టైం అయితే పట్టిద్ది, అందుకు నేనైతే ముందే పొడి చేసి పెట్టుకున్నాను. ఈ పేస్ట్ని అయితే ఇప్పుడు అందులో వేసేసి మగ్గబెట్టాలి. ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మగ్గబెట్టాలండి. పేస్ట్ని అయితే వేసుకుని ఒకసారి అయితే కలిపేసుకున్నానండి. కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి. ఇదైతే నాన్ స్టిక్ కాబట్టి కొంచెం అయితే మాడైతే పట్టట్లేదండి, లైట్గానే పట్టింది. అదే ఏదన్నా మనం కడాయి లాంటిది పెట్టుకుంటే మాడైతే ఈజీగా పట్టేసిద్ది. గసాలు కొబ్బరి ఇవన్నీ ఉన్నాయి కదండి పేస్ట్లు, అందుకు. నాన్ స్టిక్ అయితే ఈజీగా ఉంటుంది. ఇందులో కూడా సేమ్ పసుపు కారం ఉప్పు అయితే వేసుకోవాలండి. ఇది ఒక 7 మినిట్స్కి అలా అయితే మగ్గిపోయింది. ఆయిల్ అయితే సెపరేట్ అయిపోయింది, చూస్తున్నారు కదండి. ఆయిల్ అయితే సెపరేట్ అయిపోయి పేస్ట్ అదంతా బాగా మగ్గింది. ఇప్పుడు ఇందులోనే మనం ఒక 1/2 అవర్ ముందు కడిగి నానబెట్టుకున్న చిట్టి ముత్యాలు బియ్యం అయితే వేసేస్తున్నాను. ఇదైతే నేను ఒక గ్లాస్ రైస్ తీసుకున్నాను. ఒక గ్లాస్కి మనం 2 గ్లాసెస్ వాటర్ అయితే పట్టిద్ది. ఇందులోనే రొయ్యలు కూడా వేసేయాలి. కలిపేసుకున్నాక మసాలాలు అవన్నీ అయితే బాగా పట్టించాలండి. ఒక 5 మినిట్స్ అలా మనం మసాలా పట్టే వరకు రైస్కి వేయించాలి ఆయిల్లోనే. ఇదైతే బిర్యానీ మసాలా అండి, ఇది కూడా వేసుకుని కలుపుకుంటున్నాను. మనం ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ అయితే పోసుకోవాలండి. ఇంకా బాగా పాతవైతే రైస్ 3 గ్లాసెస్ వాటర్ దాకా పడుతుంది. మూత అయితే పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంటే అదైతే ఉడికిద్దండి. నేను ఒక 5 మినిట్స్కి తీసి చూశాను, ఇలా ఉంది. అప్పుడు పుదీనా కొత్తిమీర తరిగైతే వేసుకున్నాను. తర్వాత ఇంకో 10 మినిట్స్కి అయితే ఇలా ఉందండి. మనం లో ఫ్లేమ్లోనే ఇదైతే ఉడికించుకోవాలి. ఈజీగానే ఉడికిపోయిద్ది, త్వరగా ఫాస్ట్గాను. మూత అయితే పెట్టేసుకున్నాను. ఒక 15 మినిట్స్ తర్వాత అయితే ఇదైతే సీక్రెట్ మసాలా అండి, ఇది వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇది ఏంటి అంటే ఒక 4 లవంగాలు 4 ఇలాచి ఇంచు దాల్చిన చెక్క అండి. ఇదైతే రోట్లో వేసుకుని దంచుకుని అయితే వేసుకుంటే స్మెల్ అయితే చాలా బాగా వచ్చిద్ది, స్పైసీగా బాగుంటుంది. లవంగాలు వేస్తున్నాం కాబట్టి ఘాటుగా ఉంటుంది. ఇదైతే నేను మసాలా వేసుకుని అయితే కలిపేసుకుంటున్నానండి. కలిపి మూత అయితే పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ అలా ఉంచేయాలి లో ఫ్లేమ్లోని. ఇదైతే ఉడకడానికి ఒక 30 మినిట్స్లో అయితే అయిపోయిద్ది. 15 మినిట్స్ తర్వాత ఇలా ఉందండి. కొంచెం పుదీనా అయితే వేస్తున్నాను ఫ్లేవర్కి, ముందు వేసాను, నా దగ్గర ఇంకా ఉంది కాబట్టి వేస్తున్నాను. వేసి ఒకసారి అయితే కలిపేసుకుని మూత అయితే పెట్టేసుకోవాలండి.
పెట్టేసుకుని అలాగే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఉంచేసేయాలి. ఒక 20 మినిట్స్ వరకు తీయకూడదు. అప్పుడైతే ఆ వేడికే మగ్గిద్దండి బిర్యానీ. బిర్యానీ కాదు పులావ్. ఆ వేడికే మగ్గాక బిర్యానీ అయితే ఇలా వచ్చిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. చాలా బాగా వచ్చింది. వీడియో నచ్చితే లైక్ అయితే చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటివి చాలా రెసిపీస్ అయితే పెడతాను. హోమ్లీ వ్లాగ్స్ అవన్నీని. అంతేనండి వీడియో.